చిల్డ్రన్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మాతృభాష తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నాయి మన క్లాసులు? మీకు నచ్చుతున్నాయా? అయితే ఈరోజు మనం ఎక్కాల కోసం నేర్చుకుందాం. లాస్ట్ 1, 2 అంటే 1, 2 ఎక్కాలు నేర్చుకున్నాం. ఈరోజు 3వ ఎక్కం నేర్చుకుందాం. త్రీ టేబుల్. 3 1 3, 3 రెళ్ళు ఎంత అని చెప్పుకున్నాం? చేయండి ఎలాగో. 3 3 టేబులే అంటే 3 ఎలా వేసుకున్నాం మనం? 3 1 3. ఈ 3ని తీసుకొచ్చి మనం ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఎక్కం ఏ ఎక్కం? 3వ ఎక్కం. 3వ ఎక్కం కాబట్టి 3 వేసుకోండి. వేసుకుంటే ఇది ఏం చేయాలి? మనం కూడిక చేయాలి. కూడిక అంటే ఏం చెప్పుకున్నాం? ఎడిషన్ అని చెప్పుకున్నాం. అయితే చూడండి, 1 ఇది అంకి ఎంత? ఇది 3. 3 కాబట్టి మనం ఎన్ని గీతలు పెట్టుకోవాలనుకున్నాం? 3. 1 2 3. ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది. 1 2 3. ఇప్పుడు కౌంట్ చేయండి. 1 2 3 4 5 6. ఎంత? 3 3 ఎంత? 6. అంటే ఇప్పుడు 3 రెళ్ళు ఎంత? 6. 3 3లు. ఇప్పుడు 3 3లు తెలుసుకుందాం. ఇక్కడ ఎంత ఉంది? 6. 3 రెళ్ళు ఎంత? 6. 3 3లు చూద్దాం. 3 3లు ఎంత? ఇక్కడ ఎంత ఉంది? 6 ఉంది. 6 వేసుకోండి. ఇది ఏ ఎక్కం కోసం చెప్పుకుంటున్నాం? 3వ ఎక్కం కోసం చెప్పుకుంటున్నాం. అంటే ఇప్పుడు దీన్ని ప్లస్. ప్లస్ అంటే ఏంటి? ఎడిషన్. ప్లస్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది? 6 ఉంది. 1 2 3 4 5 6. ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది. 3 గీతలు. ఇప్పుడు 6 + 3 ఎంత? 1. కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9. ఎంత వచ్చింది? 6 3 9 వచ్చింది. అంటే ఇప్పుడు 3 3లు ఎంత? 9. 3 4. 3 4 ఎంత? ఇక్కడ ఎంత ఉంది? 9 ఉంది కాబట్టి వేసుకోగలదు. ఈ ఎక్కం ఏ ఎక్కం కోసం? 3వ ఎక్కం. ఇప్పుడు సింపుల్ మెథడ్ లో చెప్పుకుందాం. ఇక్కడ 9 ఉంది. 9 గీతలు గీసుకోవాలి. అక్కర్లేదు అంటే ఎలా చెప్పాలి? ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 గీతలు గీసుకోండి చాలు. ఇక్కడ 9 ఉంది కదా. 9 తర్వాత నెంబర్ ఎంత? 10. అంటే 10 11 12. ఎంత? ఆన్సర్ 9 + 3 ఎంత? 12. అంటే ఇక్కడ 3 4 ఎంత? 12 అనమాట. 3 5లు. 3 5లు చూద్దాం. ఇక్కడ 3 5లు ఎంత? 3 4 ఎంత అనుకున్నాం? 12 అనుకున్నాం కదా. 3 5లు మనకు తెలియాలంటే అప్పుడు ఏం చేయాలి? ఇది ఏ ఎక్కము? 3వ ఎక్కం. 3 నార్మల్గా వేసేసుకోండి. ఇది ఇప్పుడు దాకా సింగిల్ డిజిట్ నెంబర్ అయ్యింది. అంటే 6 + 3 అంతా 9 + 3 అంతా అనేది అయ్యింది. ఇప్పుడు ఇక్కడ 12 వచ్చింది. 12 అంటే ఏంటి? 2 అంకెల నెంబర్ అనమాట. ఈ 2 అంకెల నెంబర్ని ఎలా చేయాలి? 12 ఉంది కదా అని 12 గీతలు వేసుకోవడం, 3 ఉంది కదా అని 3 గీతలు వేసుకోవడం కాదు. ఎలాగా? 2. ఇక్కడ ఎంత ఉంది? ఫస్ట్ దీన్ని తీసుకోండి. ఈ 2ని ఈ 3ని తీసుకోండి. ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది. 2 గీతలు. ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది. 3 గీతలు. ఇప్పుడు కౌంట్ చేయండి. 1 2 3 4 5. ఎంత? 2 + 3 ఎంత? 5. 5. ఇంక ఇక్కడ ఎంత ఉంది మనకి? 1 ఉంది. 1 ఉంది కాబట్టి ఈ 1ని మనం డైరెక్ట్గా కింద వేసేసుకోవడమే. అంటే ఈ 1 కింద ఏమన్నా ఒక నెంబర్ ఉంటే ఆ నెంబర్ని మనం కూడిక చేసుకోవాలి. కానీ 1 కింద నెంబర్ లేదు కాబట్టి 1 కింద నెంబర్ లేదు కాబట్టి డైరెక్ట్గా మనం 1ని దించేసుకోవడమే. అంటే ఇప్పుడు 12 + 3 ఎంత వచ్చింది? 15 వచ్చింది. అని 3 5లు ఎంత? 15. 3 6లు ఎంత? 3 6లు. ఇక్కడ ఎంత ఉంది? 15 ఉంది. 15 ఉంది కాబట్టి 3. ఇక్కడ 5 1 2 3 4 5 1 2 3. కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8. 8 ఏమని చెప్పాం? డబల్ డిజిట్ నెంబర్ కాబట్టి ఈ 2 నెంబర్లే ముందు తీసుకోమన్నాం. ఈ నెంబర్ తర్వాత చేసుకోమన్నాం. 8 వచ్చింది. ఇక్కడ
1 ఉంది. 1 ఉంది కాబట్టి ఈ 1ని కిందకి దించేసుకోవడమే. ఎంత వచ్చింది? 3 ఆరులు ఎంత? 18. 3 ఏళ్ళు. 3 ఏళ్ళు ఎంత? ఇక్కడ 18 ఉంది కదా, 18 ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ 3 వేసుకోండి. ఇక్కడ ఎంత ఉంది? 8 ఉంది. 8 గీతలు వేసుకోకర్లేదు. ఇక్కడ 3 ఉంది. 3 గీతలు వేసుకోండి. 8 నెంబర్ తర్వాత ఎంత? 8 తర్వాత నెంబర్ ఎంత? 9. అంటే 9, 10, 11. ఇక్కడ చూడండి 11. 2 నెంబర్స్ వచ్చినాయి. 2 నెంబర్స్ వచ్చినప్పుడు 8 + 3 11, 1 దించేసుకోవాలి అని అనుకుంటారు. కానీ కాదు. 8 + 3 ఎంత? 11 వచ్చింది. 11 వచ్చినప్పుడు మనం ఈ నెంబర్ మాత్రమే వేసుకోవాలి. ఈ 2 నెంబర్లు ఉన్నాయి కదా, ఈ 2 నెంబర్లో మనం ఈ నెంబర్ కాదు, ఈ నెంబర్ వేసుకోవాలి. ఫస్ట్ నెంబర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంక ఈ నెంబర్ ఉంది, ఈ నెంబర్ ఉంది. ఎలా చేయాలి? ఈ నెంబర్ని దీనిపైన వేసుకోండి. అప్పుడు ఇది ఎంత? 1, ఇది 2. ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఎంత? 3 ఏళ్ళు ఎంత? 21. ఇప్పుడు 3 8లు. 3 8లు ఎంత? ఇక్కడ ఎంత ఉంది? 21 ఉంది. ఇది 3. ఇప్పుడు 1 3 1 2 3 లెక్క ఉంచండి. 1 2 3 4. ఏం తీసుకోమన్నాం? ఈ నెంబరే తీసుకోమన్నాం. అప్పుడు 1 + 3 ఎంత? 4. ఇక్కడ 2 కింద నెంబర్ ఉందా? లేదు. కాబట్టి 2ని కిందకి దించేసుకోవడమే. 2 4 అంటే 24. 3 9లు. 24 తర్వాత 3 వేయండి. ప్లస్ 4 ఉంది. 1 2 3 4 అంటే ఈ 2 చూసుకోవాలి. ఇది 3 1 2 3 4 అంటే 1 2 3 4 5 6 7. అవునా? 4 + 3 ఎంత? 7. ఇక్కడ 2 ఉంది. 2ని యాజ్ ఇట్ ఈస్ దించేసుకోవడమే. 3 9లు ఎంత? 27. 3 10లు. 3 10లు. చూడండి ఇక్కడ ఎంత వేసుకున్నాం మనం? 27 వేసుకున్నాం. 3 7 3 ఎంత? 7. ఏది తీసుకోమన్నాను ముందు? ఈ 2 చూసుకోమన్నాను. అంటే ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 3 ఉంది. 1 2 3 7 తర్వాత 7 తర్వాత అంకి ఎంత? 8 9 10. ఇక్కడ 10 డిజిట్ వచ్చింది. అవునా? ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్ వేసుకోవాలి? ఈ నెంబర్ వేసుకోవాలి. 0 వేసుకోవాలి. ఇంకా 1 ఉంది కదా, ఈ 1ని ఏం చేయాలి? 2 పైన వేసుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 1 ఉంది. 1 ఇక్కడ 2 ఉంది. 1 2 ఎంత? 1 2 3. ఎంత వచ్చింది? 1 + 2 ఎంత? 3 వచ్చింది. 1 + 2 ఎంత? 3 వచ్చింది. అంటే 3 10లు ఎంత? 30. అర్థమైంది కదా మూడో టేబుల్. ముందుగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయగానే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. చూడండి చిల్డ్రన్స్, ఇప్పుడు ఎక్కం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 1 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15 3 6 18 3 7 21 3 8 24 3 9 27 3 10 30. ఇప్పుడు తెలుగులో నేర్చుకున్నాం కదా, ఇప్పుడు ఇంగ్లీష్లో నేర్చుకుందాం. 3 1 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15 3 6 18 3 7 21 3 8 24 3 9 27 3 10 30. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెడితే మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చిల్డ్రన్స్.